నరసింహ జయంతి సందర్భంగా సత్యం, ధైర్యాలకు ప్రతీకైన నరసింహ అవతార విశేషాలను ఈ విశ్లేషణలో మనం తెలుసుకుందాం. అసలు మనిషి, మృగం వల్ల మరణం లేని శక్తివంతమైన శత్రువును ఎలా ఓడించాలి? ఇదొక అసాధ్యమైన చిక్కుప్రశ్న. ఇలాంటి అసాధ్యమైన పరిస్థితిని ఛేదించడానికే సాక్షాత్తు శ్రీమహావిష్ణువు తన 4వ అవతారమైన నరసింహుడిగా అవతరించారు. ఒకవైపు అత్యంత క్రూరుడైన తండ్రి హిరణ్యకశిపుడు, మరోవైపు ఎలాంటి కష్టాలెదురైనా నిజాయితీ, భక్తి వదలని కుమారుడు ప్రహ్లాదుడు. కష్టాల్లోనూ ధైర్యంగా, నిజాయితీగా ఉండే పిల్లలకు ఎప్పుడూ దైవరక్షణ ఉంటుందనే గొప్ప నీతి ఇందులో దాగుంది. ఆ రాక్షసుడి వరం షరతులు గమనిస్తే ఇళ్ళు, బయట, పగలు, రాత్రి, మనిషి, మృగం ఇలా దేనివల్ల మరణం లేదు. సరిగ్గా అప్పుడే ఒక నిర్జీవమైన స్తంభాన్ని బ్రద్దలు కొట్టుకుని స్వామి ఉద్భవించడం ఈ కథకే అత్యంత కీలకమైన, అద్భుతమైన ఘట్టం. అసాధ్యమైన షరతులన్నింటినీ ఛేదించడానికి స్వామి సగం మనిషి, సగం సింహం రూపంలో ఈ విశిష్ట అవతారాన్ని దాల్చారు. మనిషి కాదు, మృగమూ కాదు, ఈ సగం నర, సగం సింహరూపం ఆ షరతును అక్షరాలా నెరవేర్చింది. ఎంతటి సంక్లిష్ట సమస్యకైనా అద్భుత పరిష్కారం ఉంటుంది. ప్రహ్లాదుడిలా నిజాయితీ, ధైర్యం తోడుంటే దైవబలం తప్పక రక్షిస్తుంది.